దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 27 వచనాన్ని నుంచి 30 వచనం వరకు చదువుకుందాం అందరం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములగు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్క సమయములను కట్టించెను. ధాన్యమును ద్రాక్షరసమును తైలమును ఉంచుటకు కోట్లను పలు విధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశువుల మందలను అతడు సంపాదించెను. ఈ హిజ్కియా గిహోను కాలు వరకు ఎదుగువను కట్టించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములయందును వృద్ధి పొందెను. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. హల్లెలూయా. ప్రభునందు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని మనము వినాలి. హిజ్కియా అనేటువంటి రాజు యథార్థవంతుడుగా రాజులందరిలో కూడా ఇతడు యథార్థవంతుడుగా ప్రవర్తించాడు. దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాడు. ఇశ్రాయేళ్ల రాజులు యూదా రాజులు ఎంతమంది? 42 మంది రాజులలో ఈ రాజు బహునమ్మకంగా యథార్థంగా ప్రభు దృష్టికి మరి నీతిని అనుసరించి బ్రతికినట్లుగా బైబిల్లో చూడొచ్చు. హిజ్కియా రాజు మాత్రం యథార్థవంతుడిగా ఉన్నాడు. యూదా రాజులలో ఇతడు 13వ నెంబర్. యూదా రాజులలో ఇతని నెంబరు 13వ రాజు. మొత్తం రాజులలో 16వ రాజుగా ఇతడు ఉన్నాడు. అంటే యూదా రాజుల కంటే ముందు సౌలు రాజు, దావీదు రాజు, సొలొమోన్ రాజును కలుపుకుంటే ఈ 13లా ముగ్గురు నేస్తే 16వ నెంబర్ అవుతుంది. కాబట్టి 16వ రాజుగా హిజ్కియా రాజు పరిపాలన చేశాడు. యూదా రాజులు ఎంతమంది? మొత్తము 23 మంది రాజులు. ఇశ్రాయేలీల రాజులు 19 మంది రాజులు. 19, 23 మొత్తం కలిసి 42 మంది రాజులు. 42 మంది రాజులలో ఈ హిజ్కియా అనే రాజు చాలా మంచి యథార్థవంతుడుగా దేవుని దృష్టికి నీతిని అనుసరించి బ్రతికినట్లుగా బైబిల్లో ఉంది. హల్లెలూయా. రాజులందరూ మంచోలేనా? కొంతమంది మంచి రాజులు ఉంటారు, రాజులలో కొంతమంది మంచి రాజులు ఉంటారు. ఎమ్మెల్యేలలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళలో మంచి ఎమ్మెల్యేలు ఉంటారు. మంత్రులలో మంచి మంత్రులు ఉంటారు. ముఖ్యమంత్రులలో మంచి ముఖ్యమంత్రులు ఉంటారు. ప్రధానమంత్రులలో మంచి ప్రధానమంత్రి ఉంటాడు. అందరూ మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళు కాదు. కొంతమంది మంచి వాళ్ళుగా ఉంటారు. మరి పాస్టర్లు అందరూ పాస్టర్లు మంచోళ్ళా? కాదు.
కొంతమంది మంచి పాస్టర్లు ఉంటారు. అందరూ మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళు కాదు. కొంతమంది మంచి పాస్టర్లు, దైవజనులలో మంచి దైవజనులు, పాస్టర్ అమ్మల్లో కూడా మంచి పాస్టర్ అమ్మలు ఉంటారు. విశ్వాసులలో అందరూ మంచి విశ్వాసులు కాదు, మంచి విశ్వాసులు ఉంటారు, చెడ్డ విశ్వాసులు కూడా ఉంటారు. విశ్వాసులలో మంచి విశ్వాసులు కూడా ఉంటారు. కాబట్టి నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, ఈ సమయంలో హిజ్కియా రాజు గురించి మనం చదువుకుంటున్నాం. హిజ్కియా మరి యథార్థవంతుడిగా ప్రవర్తించాడు. మనం చదువుకున్నాం కదా, హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యము, ఘనత, వెండి బంగారము, ఆస్తులు అంతస్తులు చూడండి, గొర్రెలు మేకలు చూడండి, ఎంత గొప్పగా ఆయన ఆశీర్వించబడ్డాడంటే అతి విస్తారమైన ఐశ్వర్యం, ఆశీర్వాదం పొందాడు. హల్లెలూయా. ప్రభు నమ్ముకున్న మనందరం కూడా ఆశీర్వాదము పొందాలి. ఆశీర్వాదమునకు మనము కూడా వారసులం అవ్వాలి. అబ్రహాము ఆశీర్వాదములకు మనమందరము వారసులమే. మనందరము కూడా ఆశీర్వాదాలు పొందాలని దేవుడు చూస్తున్నాడు. ఎవరు బీదగా ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. ఎవరు దరిద్రులుగా ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. ఎవరు కూడా చింపిరి గుడ్డలు ధరించాలని దేవుడు చూడట్లేదు. ఎవరు కూడా అడక తినాలని దేవుడు కోరట్లేదు. అందరూ అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి, పైకి రావాలనే దేవుడు చూస్తున్నాడు. పైకి రావాలి, అంచెలంచెలుగా అభివృద్ధి పొందాలి, క్రమక్రమముగా అభివృద్ధి పొందాలి, ఎదగాలి. ఏడేసిన గొంగడి ఆడ ఉండవద్దు. పుట్టిన పాప పుట్టినట్టుగానే ఉండవద్దు. ఎదగాలి, అభివృద్ధిలోనికి రావాలి. విశ్వాసులు కూడా అభివృద్ధిలోనికి రావాలి. కాబట్టి దేవుడు కోరుతున్న మాట ఏంటంటే, మనందరము దీవించబడాలని ఆయన కోరుతున్నాడు. మరి హిజ్కియాను ఇంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. ఆర్థికమైన దీవెనలు, మంచి ఆరోగ్యం కూడా హిజ్కియాకి ఇచ్చాడు. మరణకరమైన రోగం ఒకసారి వచ్చినప్పుడు దేవుడు ఆ రోగాన్ని తొలగించేసి ఆయుషును పొడిగించినట్టు బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. ఆయనకి ఇంకా ఆయుషును పొడిగించాడు. ఈ మాటలు బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నాయి. యెషయా గ్రంథము 38:6, రాజుల 2వ గ్రంథము 20 అధ్యాయం 6వ వచనం. ఇవన్నీ మీరు చదవద్దు, కానీ అక్కడ హిజ్కియాను దేవుడు ముట్టి ఆయుషును కూడా పొడిగించాడు. హిజ్కియా అంటే దేవునికి ఇష్టం కాబట్టి ఇంకా బతకడానికి సంవత్సరాలను పొడిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా దేవునికి ఇష్టంగా జీవిస్తే మన ఆయుషును పొడిగిస్తాడు, మనకు దీర్ఘాయుషును ఇస్తాడు దేవుడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనములో ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుషునకు కారణము అని ఉంది. ఏముంది? 10:27, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. వినండి, దేవుని యందు భయం భక్తి ఉంటే నీకు ఆయుష్ పెరుగుతుంది, ఆశీర్వాదాలు వస్తాయి, వెండి బంగారము ఇవన్నీ కూడా నీ వెంబడి వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృపాక్షేమములే నా వెంట వచ్చును. భక్తుడు ఏమంటున్నాడు? నేను దేవుని వెంబడి వెళ్తాను, నా వెంబడి ఏమొస్తాయి? కృపాక్షేమములు నా వెంట వస్తాయి. వెండి బంగారాలు, ఆస్తులు అంతస్తులు నా వెంబడి వచ్చును. అవి వస్తాయి. ఫస్ట్ మనము దేవుని వెంబడించడం నేర్చుకోవాలి. అందుకే యేసుప్రభు చెప్పాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనము మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతుకుతూ ఉండాలి. హిజ్కియా ఇంత గొప్పగా దీవించబడడానికి
హిజ్కియా దేవుని వెంబడించినటువంటి వ్యక్తిగా అతడు ఉన్నాడు. హిజ్కియా చేసిన ప్రయత్నములన్నిటిలో కూడా వృద్ధి పొందెను. అతడు ఏ ప్రయత్నం చేసినా, ఏ ఆలోచన చేసినా దేవుడు దాంట్లో అభివృద్ధినిచ్చాడు. కొంతమంది ఆలోచన చేస్తారు కానీ ఏం జరగవు, ప్రయత్నాలు చేస్తాయి కానీ ఫలించరు, వేస్ట్ అయిపోతాయి. కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, దైవ చిత్తము కాకుండా కొన్ని ప్రయత్నాలు చేస్తారు, అవి వేస్ట్ అయిపోతాయి, ఫెయిల్ అయిపోతాయి. దేవుని సన్నిధిలో ఉండి నువ్వు ప్రయత్నాలు చేస్తే దేవుడు సక్సెస్ చేస్తాడు కదా. ఎక్కడ 30 వచనం కదా. 30 వచనం చివరిలో హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. ఏది కూడా ఫెయిల్ కాలేదు. కొంతమంది చెప్తా ఉంటారు, ఎక్కడ పోయినా కష్టాలే ఎదురవుతున్నాయి, రాయి కాల్చి చేతులు వేసినట్టే అంటారు కొంతమంది. ప్రయత్నాలు ఫెయిల్ అయిపోతాయి. కానీ హిజ్కియా చేసిన ప్రయత్నాలన్నింటిలో, సర్వ ప్రయత్నాల్లో కూడా అభివృద్ధి, జయం వచ్చింది. ఇంకొక వచనం కూడా మనం చూడొచ్చు ఈ సందర్భంలో. 2 రాజుల గ్రంథము, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది, హిజ్కియా గురించి రాసి ఉంది. 18వ అధ్యాయము 7వ వచనం, యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా జయం పొందెను. ఆగండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక మాట హిజ్కియా గురించి మనం చదువుకుంటున్నాం. అతడు వెళ్ళిన చోటనెల్లా అపజయమా జయమా చెప్పరేంటి? అతడు వెళ్ళిన చోటనెల్లా జయం పొందెను. అతడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ జయమే. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని నేను దీవిస్తాను. హల్లెలూయా. కొంతమంది సేవకులు అడుగు పెడితే దీవెనలు వస్తాయి, కొంతమంది సేవకులు అడుగు పెడితే అడుగు నాశనం అవుతుంది. ఎవరు ఆశీర్వదించాలో వాళ్ళే ఆశీర్వదించాలి. నేను చెప్పినా కదా, అందరు సేవకులు మంచోళ్ళు కాదు, అందరు సేవకులు చెడ్డోళ్ళు కాదు. సేవకులలో మంచి సేవకులు ఉన్నారు, రాజులలో మంచి రాజులు ఉన్నారు, విశ్వాసులలో మంచి విశ్వాసులు ఉన్నారు. ఇలా అనుకుంటే చాలా ఉన్నాయి. అందరూ ఒకటి కాదు. దేవుళ్ళలో మంచి దేవుడు యేసుప్రభు ఉన్నాడు. హల్లెలూయా. దేవుళ్ళలో మంచి దేవుడు, మన కోసం ప్రాణాన్ని పెట్టిన దేవుడు, మన కొరకు మరణించిన దేవుడు, మన కొరకు రక్తం కార్చిన దేవుడు యేసుప్రభువే. హల్లెలూయా. దేవుళ్ళలో మంచి దేవుడు మన యేసుప్రభు. యేసుప్రభువే నిజమైన దేవుడు, సృష్టికర్త, లోకరక్షకుడు, పాపుల రక్షకుడు, మన విమోచకుడు, జగత్ రక్షకుడు. ఏమంటావు? ఏమ్మా? హిజ్కియా వెళ్ళిన చోటనెల్లా జయం. హల్లెలూయా. నీవు కూడా, కొంతమంది అంటారు ముట్టింది ముత్యమవుతుంది, పట్టింది బంగారం అవుతుంది అన్నట్టు, హిజ్కియా ఎటు వెళితే అటు జయమే. అతడు చేసిన సర్వ ప్రయత్నములలో కూడా జయమే. అతడు చేసిన ఆలోచనలో జయముంది, అతడు వెళ్ళిన చోటనెల్లా జయముంది. అతడు ఏది పడితే అది బంగారం అవుతుంది, ఏది ముడితే అది ముత్యం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎందుకు ఇంత గొప్ప ఆశీర్వాదం ఈయన పొందుకుంటున్నాడు? కారణాలు ఏంటియో తెలుసా మీకు? ఇంత గొప్పగా దేవుడు ఆయనను దీవించాడు, ఇంత గొప్పగా అతడు వర్ధిల్లాడు. వెండి, బంగారము, ఆస్తులు, అంతస్తులు, పశువులు, అన్నిట్లో అతి విస్తారమైన ఐశ్వర్యం. చెప్పండి, విస్తారమైన ఐశ్వర్యాన్ని అతడు పొందుకున్నాడంటే దేవుని బిడ్డలారా, కారణాలు ఏంటివి? మనము ఒకసారి
వాటిని చూడాలి. ఆర్థికంగా దీవించాడు, ఆయుష్ను పొడిగించాడు. ఎటెళ్ళినా జయమే వస్తుంది, అపజయం కాదు, జయమే. బర్కత్ వస్తుంది, ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది, ఏది ముట్టుకుంటే అది ముత్యాలు అవుతున్నాయి. ఎందుకు ఇది? కారణాలేంటి? హిజ్కియాని దేవుడు ఇంత గొప్పగా ఎందుకు ఆశీర్వదించాడు? ఒకసారి శత్రువులు హిజ్కియా మీదికి వచ్చారు. మీకు తెలుసా ఈ సంగతి? అశూరి రాజు హిజ్కియాను చాలా శోధించాడు, బాధించాడు, ఇబ్బంది పెట్టాడు. సైన్యం తీసుకొని వచ్చాడు, లక్షల మందిని తీసుకొని హిజ్కియా మీదికి యుద్ధానికి వస్తున్నాడు. హిజ్కియాకు ఉత్తరం రాసి పంపాడు, హిజ్కియా, నిన్ను ఏ దేవుడు రక్షించలేడు, యెహోవా నిన్ను రక్షిస్తాడని అనుకుంటున్నావా? నా చేతి నుండి ఏ దేవుడు రక్షించలేడు, నేను నీ మీదికి వస్తున్నా అని అష్షూరు రాజు అనేక సార్లు ఉత్తరాలు రాసి హిజ్కియాను భయభీతులు భయపెట్టాడు. కానీ హిజ్కియా ఏం చేశాడు తెలుసునా? సైన్యం సమకూర్చుకోలేదు, కత్తులు కటారాలు రెడీ చేసుకోలేదు. హిజ్కియా చేసిన పని ఒకటే, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. అష్షూరు రాజేమో ఉత్తరాల మీద ఉత్తరాలు పంపుతుండు, యుద్ధానికి వస్తున్నా, ఏమంటావు అన్నప్పుడల్లా హిజ్కియా మందిరానికి వెళ్ళాలి, ప్రవక్త అయిన యెషయాను సంప్రదించి ఆ యెషయా ప్రవక్త ఈయన కలిసి ప్రార్థన చేశారు. అనేకసార్లు హిజ్కియా ప్రార్థన చేశాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసునా? దేవుడు హిజ్కియా మొర విని ఒక దూతను పంపించాడు. చూడండి, రాజుల 2వ గ్రంథంలో ఈ మాట ఉంటుంది. రాజుల 2వ గ్రంథం చూడండి ఒకసారి. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృతలేఖన వరములై ఉండిరి. అష్షూరు రాజైన తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరం నందు మొక్కుచుండగా అతని కుమారుడైన ఆయన వచ్చి ఆ ఖడ్గముతో అతన్ని చంపగా. సరే, ఈ స్టోరీ ఇట్లా ఉంది కదా, వినండి. హిజ్కియా మీదికి అనేక మంది శత్రువులు వచ్చారు. దేవుడు ఒక్క దేవదూతను పంపించాడు. ఎంతమందిని? ఒక్క దేవదూతను పంపించాడు. ఒక్క దేవదూతను పంపించినప్పుడు ఆ ఒక్క దేవదూత వచ్చి 185,000 మందిని ఒకే దెబ్బతో హతమార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన బిడ్డలకు దేవుడు దేవదూతని తోడుగా ఉంచుతాడు. తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరుంటారు? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నువ్వు దేవుని యందు భయము భక్తి ఉంటే ఐశ్వర్యమే కాదు, ఆయుష్ పొడిగించుడు, దేవదూత కూడా నీ పక్కన నిలిచి నిన్ను రక్షిస్తుంది. ఎంతమంది శత్రువులు ఉన్నా నిన్ను ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. ఒక్క దేవదూతను పంపించగానే ఇక్కడ 185,000 మందిని చంపేసింది ఒకటే దేవదూత. 185,000 మందినే కాదు, ఒక్క దేవదూత చాలు ఈ లోకాన్ని సంహరించడానికి. ఒక్క దేవదూత చాలు. దేవుడు అనుకుంటే ఒక దూతను పంపిస్తే ఈ లోకాన్నే హతమార్చగలడు. కానీ దేవుడు ప్రేమమయుడు.
దేవుడు కృప చూపుతున్నాడు కాబట్టి ఇంకా మారు మనసు పొందుతారేమో, నన్ను నమ్ముకుంటారేమో, నా దగ్గరికి వస్తారేమో దేవుడు అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవదూత నీ దగ్గర ఉంటాడు. ఏ సాతాను క్రియలు నిన్ను ఏమీ చెయ్యలేవు. అంధకార క్రియలు, చీకటి శక్తులు, దయ్యపు శక్తులు, మంత్రశక్తులు, బాణవతి అంటారు కదా, ఇవన్నీ కూడా ఏవి కూడా నీ దగ్గరికి రావు. మొన్న ఒక ఆయన అంటుండు, మంత్రం చేసి మా అన్నను చంపేశారయ్యా. అన్న చచ్చిపోయిన నెల కూడా కాలేదు, మా తమ్మినికి మంత్రం చేసి చంపేశారయ్యా. తమ్ముడు కూడా చచ్చిపోయిండయ్యా. నేను ఒక్కడి మిగిలిన నాకు కూడా మంత్రం చేస్తురయ్యా అంటుండు. ఉన్నారు మరి మంత్రకాలు ఉన్నారు, జాగ్రత్త. బైబిల్ ఉంది మంత్రకాలు ఉన్నారని, దయ్యాలు ఉన్నాయని, భూతాలు ఉన్నాయని, శక్తులు ఉన్నాయని బైబిల్లో రాసి ఉంది. జాగ్రత్త. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవదూత నీ పక్కన నిలబడి నిన్ను సంరక్షిస్తుంది, ఏ కీడు రాకుండా. ఏ తెగులు ఏమంటారు ఇందాక వాడి, ఏ తెగులు నీ గుడారము సాంపి. హిజ్కియాకు దేవుడు హిజ్కియా చేసే ప్రయత్నాలన్నింటిలో జయమే, అతడు వెళ్ళిన చోటనేలా జయమే, అతని మీదికి వచ్చిన శత్రువుల మీద కూడా అతనికి జయమే. చూడండి, పశువులు, పక్షులు, అవి ఇవి ఇవన్నీ చూస్తే అతి విస్తారమైన డబ్బు, ఐశ్వర్యం ఈయనకు కలిగింది. ఈయన దినాలలో నట దేవుని కోపమే రాలేదని రాసి ఉంది. ఎక్కడ ఇది? 26 2 దినవృత్తాంతముల గ్రంథము 32:26 చివరిలో ఉంది. 26 చివరిలో, హిజ్కియా దినములలో ఆగండి, హిజ్కియా దినములలో ఆయన పరిపాలించినటువంటి సమయంలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. ఎంత యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు హిజ్కియా, ఎంత మంచి పరిపాలన చేశాడు హిజ్కియా. ఆ హిజ్కియా చేసే ప్రార్థన వల్ల దేవుని కోపము ప్రజల మీదికి రాలేదు. హల్లెలూయా చెప్పండి. ఒక సేవకుని బట్టి సంఘానికి దీవెన ఉంటుంది, సమాజానికి దీవెన ఉంటుంది, ఆ రాజ్యానికి దీవెన ఉంటుంది. హిజ్కియాను బట్టి ఆయన పరిపాలనలో, ఆయన ప్రార్థనలో దేవుడు ఆయన ప్రార్థన విని తన ప్రజలని రక్షించాడు. దేవుని కోపమే రాలేదు. ఆ మాట చదువుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. దేవునికి కోపం రాలేదా? కోపం వచ్చే ఏ చెడు కార్యము హిజ్కియా చేయలేడు. మనమైతే దేవునికి అసహ్యమైనవి ఎన్నో చేస్తూ ఉంటాం, ఆయన కోపం తెప్పిస్తూ ఉంటాం, ఆయనను బాధ పెడతా ఉంటాం, ఆ దేవుని నొప్పిస్తూ ఉంటాం. మన అతిక్రమముల వల్ల, మన పాపముల వల్ల, మన అపరాధముల వల్ల, మన పొరపాట్ల వల్ల, మనం చేసే దోషముల వలన దేవుడు ఎన్నోసార్లు నొచ్చుకుంటున్నాడు. ఆయన కోపం రగులుకుంటుంది, ఆయన బాధ పడుతున్నాడు, హృదయంలో నొచ్చుకున్నాడు. ఈ జనము చేసినందుకు ఆయన హృదయాన్ని నొచ్చుకున్నాడు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, చెడుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ అంటూ యెషయా గ్రంథంలో దేవుడు బాధపడ్డాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియగు, నేను ఈ పిల్లల్ని పెంచి పెద్దగా చేశాను, కానీ ఈరోజు వీళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎదురాడే ప్రజలు, తిరుగుబాటు చేసే ప్రజలు, మొండి ప్రజలు, విననొల్లని ప్రజలు, లోబడనొల్లని ప్రజలు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా అంటూ తన బాధను దేవుడు భూమికి, ఆకాశానికి చెప్పుకుంటున్నాడు. ఆయన కోపము రగులుకుంటుంది, కానీ ఆపుకుంటున్నాడు. కానీ హిజ్కియా కాలంలో
హిజ్కియా పరిపాలన చేసిన సంవత్సరములు 29. ఆయన 20 ఏళ్ల వయసులోనే హిజ్కియా పరిపాలన చేయడం మొదలుపెట్టాడు, రాజయ్యాడు. వాళ్ళ తండ్రి దుర్మార్గుడు, తండ్రి పాపాత్ముడుగానే ఉన్నాడు. తండ్రి దేవుని దృష్టికి అనుకూలంగా లేడు. హిజ్కియా తల్లి మాత్రం భక్తిపర్రాలు. హల్లెలూయా. హిజ్కియా తల్లి మాత్రం భక్తిపర్రాలు, తండ్రి మాత్రం మోటోడు. వినండి అమ్మ, పిల్లల మీద తల్లి ప్రభావం ఎక్కువ ఉంటుందా, తండ్రి ప్రభావం ఎక్కువ ఉంటుందా? చెప్పరు? తల్లి ప్రభావము పిల్లల మీద ఎక్కువ ఉంటుంది. అయితే హిజ్కియా తల్లి మంచిది, అబియా. ఆమె పేరు ఏం పేరంటే అబియా. అబియా పేరు మగ పిల్లగానికి పెట్టుకురేంది? అబియా హిజ్కియా తల్లి. ఆ తల్లి మంచి విశ్వాసం కలిగినటువంటిది. ఆమె హిజ్కియాను భక్తిలో పెంచింది. తండ్రి గుణం వేరు. ఇప్పుడు తండ్రి దేవుని దృష్టికి మంచోడు కాదు, కానీ హిజ్కియా దేవుని దృష్టికి మంచోడుగా ఉన్నాడు. తల్లి మంచిది. ఆమె జకరియా బిడ్డ అని రాసి ఉంది. ఆమె పేరు అబియా అని రాసి ఉంది. సరే, హిజ్కియా ఇంతగా ఆశ్రయించబడ్డానికి కారణాలు ఏంటి అంటే మనం ఇక్కడ చూద్దాం. 2 దినవృత్తాంతముల గ్రంథము 29 అధ్యాయము మొదట్లో మనం చూసినట్లయితే, హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. ఆగండి. ఈయన రాజు అయినప్పుడు ఏం చేశాడంటే, ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వయసులో ఉన్నాడు. ఏలన ఆరంభించినటువంటి మొదటి రోజున, మొదటి నెల, మొదటి సంవత్సరము ఒక మంచి పని చేశాడు. హల్లెలూయా. హిజ్కియా ఇంతగా దీవించబడడానికి చెప్తున్న కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం ఏంటంటే మంచి పని. ఏం పని చేశాడంటే 3వ వచనం, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేశాను. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన రాజు అయినప్పుడు మొదటి నెల, మొదటి సంవత్సరం మొట్టమొదటి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటిదంటే యెహోవా మందిరము మూయబడింది, సేవ ఆగిపోయింది. అలా అయ్యే చేసిన సంవత్సరాలు అంతా కరెక్ట్ లేవు, మందిర పరిచర్య లేదు. కాబట్టి ఈయన రాజు అయిన తర్వాత మొట్టమొదటిగా చేసుకున్న నిర్ణయం ఏంటంటే యెహోవా మందిరమును తలుపులను తెరిచి బాగు చేశాడు. హల్లెలూయా. మందిరాన్ని బాగు చేశాడు. ఏం చేశాడు చెప్పండి? మరి మీరు ఎవరైనా మందిరము తిరగడానికి వస్తారా? వచ్చే వారం నుంచి తల్లులారా, తండ్రులారా, అయ్యలారా, అమ్మలారా, మీరు వస్తారా? నేను గోదావరి కన్ని మంచిర్యాల ఏరియాలో ఒక మందిరంలో నేను దేవుని వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు అక్కడ సంఘంలో ఉన్న సంఘ పెద్దలు ఏం చేస్తున్నారు తెలుసునా? సంఘ పెద్దలు, పరిచారకులు ఏం చేస్తున్నారు తెలుసునా? పరిచర్య చేస్తున్నారు. సంఘ పెద్దలు ఏం చేయాలి? పరిచర్య చేయాలి, పాట పాడడం కాదు. పరిచర్య చేసేవాళ్ళే ప్రవక్తలు అవుతారు అని ఉంది బైబిల్లో. పరిచర్య చేసేవాళ్ళే ప్రవక్తలు అవుతారు. ఏలి చేతుల మీద ఏలియా ఏం చేశాడంట? నీళ్లు పోసెను అని ఉంది. ఏలి తింటే ఆ చేయిని కడుగుతున్నాడు ఎలీషా, నీళ్లు పోస్తున్నాడు కడుక్కోమని. పరిచర్య చేయాలి. సేవకునికి పరిచర్య చేయకుండా, మందిరంలో పరిచర్య చేయకుండా నువ్వు ప్రవక్తవు కాలేవు, నువ్వు దీవెనలు పొందలేవు. అది నీ భ్రమ. వచ్చి కుర్చీ మీద కూర్చొని లేచిపోతా అనుకుంటున్నావా?
బాధ్యత తీసుకుంటే ఏం చేయాలి తెలుసునా? మందిరం తుడవాలి. అందరికంటే ముందు వచ్చి కుర్చీ లేచిపోవాలి. నువ్వు స్నానం చేయ ముందుకే రా, వచ్చి మందిరాన్ని తుడిచి కుర్చీ లేచి మళ్ళీ స్నానం చేసుకొని టైంకు రా. లేదా ఏదో విధంగా నువ్వు టైం తీసుకొని మందిరము పరిచర్య చేయడానికి ముందుకు రా. అమ్మా, అయ్యగారు దూడుచుకుంటారులే, అమ్మగారు దూడుచుకుంటారులే అనేది కరెక్ట్ కాదు, అది న్యాయం కాదు, అది అన్యాయం. ఇంకా అమ్మగారినే ఇంకా అయ్యగారినే చర్చిలు తుడిచిపిస్తారా? మీరేం సంఘ పెద్దలు, మీరేం సంఘస్థులు? సంఘ పెద్దలు అనేటువంటి వారు బాత్రూమ్లు కడుగుతున్నారు. సంఘ పెద్దలు బాత్రూమ్లు కడిగారు. దావీదన్న కూడా సాక్ష్యంగా ఉన్నాడు ఇక్కడ. సంఘ పెద్దలు చేయి కట్టుకొని నిలబడుతున్నారు. అయ్యగారు కుర్చీలో కూర్చుంటే వాళ్ళని లేచి నిలబడి ఉన్నారు. నేను బాగా పరిశీలన చేసిన, అయ్యగారు కుసుమంటలేడే పాపం, వీళ్ళు ఎంతసేపు ఆయన నిలబడి కాళ్ళు గుంజయ్యా వీళ్ళకు అనుకున్నా నా మనసులో. అనుకొని నేను అనలేను వాళ్ళ పద్ధతి నేను ఎందుకు చెడగొట్టాలని నేను కూడా అలాగే చూస్తున్నా. వాళ్ళు అలాగే నిలబడి ఉన్నారు. అయ్యగారు ఎంతసేపు మాట్లాడినా అంతసేపు నిలబడే ఉంటున్నారు, కానీ కుర్చీలు అక్కడ ఉన్నప్పటికీ కూర్చోవడం లేదు సంఘ పెద్దలు. నేను చివరికి కూర్చోండి బ్రదర్ అన్నా, ఊకోలేక. అంటే ఆయన ఎడ కూర్చుని తెలిసిన కింద కూర్చున్నాడు. కింద కూర్చున్నారు. ఇది పద్ధతి బాగానే ఉంది అనుకున్నా. తర్వాత పిలిచి అడిగిన, అయ్యా మరి మీరు పక్కన కుర్చీ కూర్చోలేదు ఎందుకంటే, వద్దయ్య గారు అలా కూర్చోవద్దు అయ్య గారు, మీ గౌరవం మీకు ఇవ్వాలి అయ్య గారు. మేము ఎంతసేపు కూర్చుంటావే, అన్ని కాళ్ళు గుంజుతాయి కదా, అట్లా వద్దయ్య గారు, మీ గౌరవం మీకు ఉండాలి. మిమ్మల్ని మేము గౌరవించినప్పుడే మాకు గౌరవం వస్తుంది. మిమ్మల్ని గౌరవిస్తేనే మాకు గౌరవం వస్తుంది. మాది వేరే మీది వేరే స్థాయి అంటాడు ఆయన. కుర్చీ మీద కూర్చోమంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ పోయి కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి వచ్చింది. నిజమే కదా. సంఘ పెద్దలు ఏం చేయాలి తెలుసునా? పరిచర్య చేయాలి కదా. పాపం కేవి వచ్చి రోజు కుర్చీలు వేస్తున్నాడు. దేవుడు ఆయన దీవించును గాక. నేను దీవించమంటేనే కాదు, ఆయన దీవిస్తాడు. ఆయన చూస్తాడు కాబట్టి. దేవుడు చూస్తాడు కదా. మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తాడు కదా పరిచర్యని. నీ హృదయం ఏంటిదో, నీ ఆలోచన ఏంటిదో, నీ తగ్గింపు ఏంటిదో, నువ్వు చేసే పరిచర్య ఏంటిదో భగవంతుడు చూస్తుండు కదా. ఈరోజు మనుషులు చూస్తురని చేయొద్దు, దేవుడు చూస్తుండని చేయాలి. కొంతమంది మనుషులు చూస్తేప్పుడే చేస్తారు, మనుషులు చూడకపోతే చేయరు. మనుషుల మెప్పు కోరుకుంటారు చాలామంది, అది పాపం. మనుషులు మిమ్మల్ని మెచ్చుకుంటే మీకు శ్రమ అన్నాడు ప్రభు. మనుషుల మెప్పు మీకు శ్రమ. కుర్చీలు వేయండి, రండి, మందిరాన్ని తుడవండి, శుభ్రం చేయండి. ఇది దేవుని మందిరం. అక్కడ టాయిలెట్ ఉంది కదా, ఆ టాయిలెట్ ఎవరు గడగాలి చెప్పండి, మీరు చెప్పండి. పాస్టరమ్మ గడగాల, నేను గడగాల? జాషువా, డేవిడ్, మా ప్రభదాసు, ఇంకా క్రిస్దాసు, మా పాలరాజు, కేవి, సంఘ పెద్దల సేవ చేయడానికి వస్తున్నామన్న వాళ్ళు కడగాలి. ఇక్కడ ఉన్న స్త్రీలు కడగాలి. మమ్మల్ని మేము అడుగుతాం బాత్రూమ్, నేను అడుగుతా, సంతోషంగా అడుగుతా. మీరు వెళ్ళిపోయిన తర్వాత అదేంటిదమ్మా అది వేసి మంచిగా అడుగుతా. నాకు నేనేం బాధపడా, నన్ను దేవుడు చూస్తున్నాడని ఆ సంతోషంతో చేస్తా. నేనేమి చిదరించుకోను. అయ్యో వాళ్ళు టాయిలెట్ చేసిపోయారు కదా, నేనెందుకు ఇది చేయాలా అస్సలు కనుక్కోను. నాకు చాలా సంతోషం మురికి పనులు చేయడం. మీరు కూడా అట్లాంటి సంతోషపడండి. దేవుని కోసం దేవుని పరిచర్య చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చెప్పాలనా ఈ పనులు చేయమని? అయ్యా ఏ పని అని ఉంటే చెప్పు, మీ చేస్తాము అనాలి. నేను ఉన్నాను అంటారంట. దేవా నేను ఉన్నాను. ఎందుకున్నావు బిడ్డ? తింటేందుకేనా? ఏ పని చేయడానికే నేను ఉన్నాను, నన్ను వాడుకో. హల్లెలూయా. నన్ను వాడుకో ప్రభువా. కుర్చీలై బిడ్డ, వాడుకుంటా. పట్టలై, కార్పెట్లై, మందిరందుడు, అవకాశాన్ని పోగొట్టుకోకు.
కొంతమందికి అయితే కుర్చీలకు అతుకపోయి లేవనే లేవరు. పాస్టర్ అమ్మ వచ్చినా లేవరు, పాస్టర్ వచ్చినా లేవడు. ముందే కూర్చుంటారు వీళ్ళు బంతిలో. మా కాలంలో అన్నం వడ్డించేటప్పుడు మేము అందరికీ అన్నం వడ్డించినాక మిగిలితే మిగిలింది, లేకపోతే లేదు. ఉపవాసం ఉండేవాళ్ళం. మాడి చెక్కలు మిగిలేది కొన్ని రోజులు, కొన్నిసార్లు ఆ మాడి చెక్కలతో తిని ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం. మా దైవజనులు అప్పట్లో నెహమ్యా అయ్య గారు, వెంకటరెడ్డి అయ్య గారు, బాబు సారు వాళ్ళు అప్పుడు ఆ సావాసంలో ఎప్పుడు కుర్చీల మీద కూర్చునే వాళ్ళం కాదు. వాళ్ళు కుర్చీల మీద కూర్చుంటే నిలబడి మాట్లాడేవాళ్ళం. ఏమంటావు మరి అమ్మ? అవునా కాదా? పెద్దలకు విలువ ఇచ్చేవాళ్ళం, తగ్గించుకొని నిలబడేవాళ్ళం, కింద కూర్చునే వాళ్ళం. అది దేవుడు చూశాడు. దేవుని స్తోత్రం. దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు అనుకుంటున్నావా అడ్డదారిలో నేను వెళ్ళిపోతా దేవుడు నన్ను మెచ్చుకొని పూసలదండ వేస్తాడు అనుకుంటున్నావా? ఏడు ఇది దేవుని దగ్గర నడవవు. మనుషుల దగ్గర మసక కొట్టవచ్చు, కానీ దేవుని దగ్గర దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే, నిన్ను శబాషి అనాలంటే, నిన్ను దీవించాలంటే ఖచ్చితంగా నువ్వు కుర్చీలు తీయాల్సిందే, చర్చి తుడవలసిందే, బాత్రూమ్లు కడగాల్సిందే, భోజనాలు చేయవలసిందే, వంట చేయవలసిందే, అందరికీ పెట్టవలసిందే, చివరికి మిగిలితే తినాల్సిందే, లేకపోతే ఉపవాసం పోవాల్సిందే. హల్లెలూయా. అది నువ్వు పాటించు. ఎవరైనా చేసుకోనిలే నాదేంది అనుకున్నావా? ముందుంది ముసుర్ల పండుగ. హల్లెలూయా. బంగారం అంటే అవకాశాన్ని పొడగొట్టుకోకండి. అవకాశం ఇచ్చినప్పుడు దీంట్లో దేవుని దగ్గర పరిచర్య చేసి గెలవండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిచర్య ధర్మము మనం చేయాలి. ఏమంటాం? మనం పాటలకే అంకితం అవ్వద్దు, మనం పరిచర్యకి అంకితం అవ్వాలి. యేసుప్రభు అన్నాడు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదు. చేయడానికి వచ్చాను, చేస్తా, చచ్చిపోయేదాకా నేను పరిచర్య చేస్తా, చేయించుకోవడానికి రాలేదు అన్నాడు ఆయన. మనము చేయించుకోవడానికి వచ్చారా? మీరు ఎవరో కుర్చీలు వేస్తే కూర్చొని పోతానికి వచ్చినావు. ఇదేనా నీ బాధ్యత? ఇదేనా నీ కర్తవ్యం? దేవుడు చూస్తున్నాడన్న ఇంటికి జ్ఞానం ఉండాలిగా. అందరూ తమ సొంత కార్యములే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. పరిచర్య మందిరము ఏంటి, ఏమవుతుంది, ఏం చేద్దాము, అది ఇదే ఆలోచన చెయ్యరు. దేవుని బిడ్డలారా, హిజ్కియా అయితే రాజైన మొదటి నెలనే ప్రారంభించాడు మందిరము పనులు. హల్లెలూయా. మందిరము మూయబడితే మందిరం తలుపు తెరిచి మందిరాన్ని శుభ్రం చేసి మందిరంలో ఆరిపోయిన దీపమును వెలిగించాడు. ఆమేన్. ఆరిపోయింది దీపం, చీకటి ఉంది మందిరం, బూజు పట్టింది మందిరం. నిషిద్ధమైనటువంటి అన్నిటినీ కూడా తుడిచేసి పరిశుద్ధపరిచి మందిరాన్ని వెలిగించి దీపస్తంభాన్ని వెలిగించి గాయకులను పిలిపించి స్తుతి ఆరాధన మొదలుపెట్టి దేవుని మహిమపరిచాడు. హల్లెలూయా. మందిరమంతా కళతో నిండిపోయింది, దేవుని మహిమతో నిండిపోయింది. హల్లెలూయా. అది దేవుడు చూశాడు. హిజ్కియాను దేవుడు చూశాడు, అందుకే హిజ్కియాను ఇంతగా ఆశీర్వదించాడు. శత్రువులు వచ్చినా కూడా దేవదూతను పంపించి శత్రువులను సంహరించాడు. హిజ్కియాకు ఎలాంటి అపాయం కలగకుండా చూసుకున్నాడు. ఒకవేళ రోగం వచ్చినప్పుడు కూడా దాన్ని తొలగించి ఆవుసిని పొడిగించాడు. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ చేశావు ప్రభు అంటే, అతడు ఇది చేశాడు, నా మందిరాన్ని పట్టించుకున్నాడు, నా సేవను పట్టించుకున్నాడు. మందిరాన్ని బాగు చేసి చీకటి తొలగించేసి వెలుగుతో దీపమును వెలిగించిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు తెలిసిన ఆయన? 20వ వచనం. అప్పుడు రాజైన హిజ్కియా పెందల కాడన లేచి
పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. పెందల కాడినే లేచి యెహోవా మందిరానికి వెళ్తాడు ఆయన. మనము లేటుగా వస్తాం. ఆయన ఎప్పుడు వస్తాడు చెప్పండి? మందిరానికి ఎప్పుడు వస్తాడు ఆయన? పెందల కాడినే లేచి వచ్చి అన్నీ చూసుకొని వెళ్ళిపోతాడు ఆయన. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? ఆరాధన క్రమం అంత బాగుందా? బాధ్యత ఎవరైనా చేసుకొని ఏమన్నా కానీ వద్దు, అట్లా అది సైతాన్ తలంపు. నీ వంతు నువ్వేం చేస్తున్నావు? ఆయన 25 సంవత్సరంల వయసులోనే హిజ్కియా ఇంత మంచి పని చేస్తుంటే నీకు ఇప్పుడు ఎంత వచ్చినాయి? 50 వచ్చినాయి, 35 అయిపోయినాయి, 40 అయిపోయినాయి, 50 దగ్గరికి వస్తున్నావు. మరణం దగ్గరకు వస్తుంది, పరలోకం దగ్గరకు వస్తుంది, నరకం దగ్గరకు వస్తుంది. నువ్వు కూడా అక్కడ దగ్గరికే పోతున్నావు. జాగ్రత్త, మంచి పనులేవి. ఇది ఆయన పెందలకాయలు లేచి మందిరానికి వచ్చి ఏం చేశాడు తెలుసునా? రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యూదావారి కొరకును పాప పరిహార్థ బలి చేయుటకై 7 కోడలను, 7 పొట్టేన్లను, 7 గొర్రె పిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి గనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని ఆరోను సంతతి వారగు యాజకులకు ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఇక్కడ మరొక పని చేశాడు ఆయన. కృతజ్ఞత అర్పణలను దేవుని మందిరంలో అర్పించడానికి మొదలుపెట్టాడు. మందిరం తలుపు తెరవడం, మందిరాన్ని శుభ్రం చేయడం, మందిరంలో ఉన్న అంతా శుభ్రం చేసి దీపం వెలిగించడం, స్తుతి ధూపము వెలిగించడం, మళ్ళీ అర్పణలు ఇవ్వడం. అర్పణలు సంతోషంగా ఇవ్వాలి దేవునికి అర్పణలు. ఇవన్నీ మనం పోల్చుకుంటే మన స్థాయి ఏంటో తెలిసిపోతుంది. వింటున్నారా? మందిరంలో చాలా అవసరాలు ఉన్నాయి. అవన్నీ కావాలంటే సంఘము అర్పించాలి, అర్పణలు అర్పించాలి. ఇంత పెద్ద మందిరం కట్టినప్పుడు ఎవరైనా చేశారా? వేయలేదు కదా. మరి ఎప్పుడు వేస్తారు? బయట కడితే ఎప్పుడు వేస్తారా? దేవుడు అడగడా? ఎన్నో అవసరాలు ఉన్నాయి కదా. మాకే మస్తు అప్పులు ఉన్నాయి, మాకే మస్తు ఫైనాన్సులు ఉన్నాయి, మా బాధ మాకుంది, నీ బాధ నీకుంది. నా బాధ కాదు, ఇది దేవుని బాధ. హల్లెలూయా. వాళ్ళు నిరుపేదలైనను 2 కొరింథీ 8 అధ్యాయం 1 వచనం. 2 కొరింథీ 8 అధ్యాయం 1 వచనం చూడు. ధనవంతులు ఇచ్చారా, పేదలు ఇచ్చారా? సహోదరులారా, మాసిదోనియ సంఘమునకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూడండి. అనగా వాళ్ళకు మస్తు శ్రమలు వచ్చినాయి. శ్రమలలో వాళ్ళు సంతోషించారు. వాళ్ళు పేదలు కాదు, నిరుపేదలు. అమ్మా, నీకంటే నిరుపేదలు. నువ్వు ఇంకా మస్తు ధనవంతురాలవు, ధనవంతుడవు. నువ్వు నీకేం తక్కువ ఉందా? అటు పోయి పైసలు తెస్తావు, అట్లా పోయి ఇట్లా తెస్తావు నువ్వు పైసలు. ఎందుకు బొంకుతావు దేవుని దగ్గర? వాళ్ళు పొద్దంతా కష్టం చేస్తే 500 రావు, 300 రావు. నువ్వు 1 గంటలు తెస్తావు 5,000, 10,000. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5-10,000 తెచ్చడానికి ఇవ్వడానికి శాత కాలేదా? దయ్యం కూర్చుందా? కూర్చోండి, తర్వాత చూద్దాంలే. ఇంకేముంది? అబాబాబాబాబా, సామర్థ్యం కొలదే. ఈ పేదోడు గింత ఇయ్యాలి, కానీ అంతకంటే ఎక్కువ ఇచ్చాడు. పేదోళ్ళు ఇవ్వవలసిన దానికంటే ఎక్కువగా ఇచ్చారు, ధనవంతులు ఇచ్చేటంతగా ఇచ్చారు అని పౌలు భక్తుడు కొరింథీ సంఘము గురించి చెప్పాడు. సామెతల గ్రంథం 11 అధ్యాయం 24 వచనం చూడండి. ఈ సందర్భంలో సామెతలు 11:24. నవ్వుతున్నారేంటి నన్ను చూసి?
నాకేం పని పాడలేదు, ఎంత చెప్పినా వాళ్ళు ఇయర్ది అన్నట్టుంది. వెదజల్లి అభివృద్ధి పొందిన వాళ్ళు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. హల్లెలూయా. నేను ఎందుకో అప్పుడప్పుడు చెప్తా ఉంటా, మా పాస్టరమ్మ అంటారు అస్సలు చెప్పకంటది. నువ్వు ఎందుకు చెప్తావు అయ్య గారు, దశమ భాగం గురించి అస్సలు చెప్పకు అంటది. అట్లెట్లా అంటావు అమ్మగారు, చెప్పాలి కదా, విశ్వాస లక్షణం అక్కడే కదా తెలిసేది, ఇస్తేనే కదా పరిచర్య జరుగుతుంది. మరి ఎన్నో మనం మందిరంలో అవసరాలు ఉన్నాయి కదా, చేయాలి కదా, వాళ్ళు ఇస్తే దీవించబడతారు కదా అని నేను, ఆమెనేమో అసలు చెప్పొద్దు అంటది ఆమె. మా ఇద్దరికి వాదన జరుగుతుంది. చెప్పాలా చెప్పొద్దా మీరు చెప్పండి, చెప్పాలి కదా. హల్లెలూయా. తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి పోయారు, వాళ్ళేమి ఇవ్వవలసింది తక్కువ కంటే ఎక్కువగా ఇచ్చారు. హిజ్కియా ఇచ్చే విషయంలో ముందున్నాడు. హల్లెలూయా. దేవుని మందిరాన్ని బాగు చేశాడు, స్తుతించే విషయంలో అతడు ముందున్నాడు, దేవునికి కృతజ్ఞత అర్పణలు ఇచ్చే విషయంలో ముందున్నాడు. అందుకనే దేవుడు గొప్పగా అతని ఆశీర్వదించాడు. చివరి మాటలు చెప్పి నేను ముగిస్తాను చూడండి. చివరి మాటలు ఏంటంటే హిజ్కియా గురించిన కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను, టైం అయిపోయింది. ఓకే 18 రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. హిజ్కియా ఏం చేశాడంటే ఆయన యెహోవాతో అత్తుకొని ఉన్నాడు, ఆయన వెంబడించుట్లో వెనక తీయలేదు, ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. హిజ్కియా ఎంత యథార్థంగా ఉన్నాడంటే దేవుని బిడ్డలారా, దేవునితో అత్తుకొని ఉన్నాడంట. అత్తుకొని ఉండడం తెలుసుగా అమ్మా, ఎట్లా అత్తుకోవడం అంటే దూరం ఉండడమా? కౌగులించుకుంటారు కదా చుట్టాలు వస్తే, కొంతమంది బావమరుదులు వచ్చిరనుకో, వాళ్ళు ఎట్లా ఒకళ్ళ మెడ మీద ఒకళ్ళు పడి ఎట్లా కౌగులించుకొని అత్తుకుంటారో, హిజ్కియా దేవునితో అలాంటి సంబంధం కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా అత్తుకొని ఉన్నాడు. దేవుడు దీవించడా? దేవుడు కాపాడా? ఆయుష్ను పొడిగించడా? మరి చెప్పండి. దేవునితో అత్తుకొని ఉండడం ఎంత గొప్ప సత్సంబంధం ఇది. మరి ఈరోజు మనకు ఉందా ఇలాంటి సంబంధం? ప్రార్థనే లేదు. ప్రార్థన చేసేవారు పాపం చేయరు, పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేయరు. ప్రార్థన చేసేవాళ్ళేమో పాపం చేయరు, పాపం చేసేవాళ్ళేమో ప్రార్థన చేయరు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తలేవంటే అర్థం ఏంటి? పాపం చేస్తున్నావు అని అర్థం. ఓకే, మరి హిజ్కియా దేవునితో అత్తుకొని ఉన్నాడు. వెంబడించుటలో మాత్రం వెనకం చేయలేదు, ఎప్పుడు కూడా వెనకం చేయలేదు, ఎప్పుడు కూడా మందిరానికి రాకుండా డుమ్మ కొట్టలేదు, ఎప్పుడు వెనకకు పోలేదు, ముందే ఉన్నాడు. వెనకం చేసిండా, ముందని చేసిండా? దేవుని పనుల విషయంలో, సేవ విషయంలో, కార్యక్రమం విషయంలో, పరిచర్య విషయంలో ఎప్పుడు ముందుండు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. వెనకబడకు. ఏ విషయంలో కూడా దేవుని విషయంలో వెనకబడవద్దు. ప్రతి దాంట్లో నువ్వు ముందు ఉండాలి. తినటానికైతే ముందు మళ్ళీ లైన్లో నిలబడతావు. బిర్యానీ వండినామనుకో, అందరికంటే ముందు ఇస్తరాకు చేసి ముందు లైన్లో నిలబడతావు. ఇంకేం చేశాడు హిజ్కియా అంటే ఆజ్ఞలన్నింటినీ గైకొన్నాడు. దేవుని ఆజ్ఞలన్నింటినీ కూడా గైకొన్నాడు. రైట్. 5వ వచనం చూడండి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా విశ్వాసముంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూద రాజులలో, అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడును. నేను చెప్పిన కదా మంచి రాజు అని. రాజులలోనే మంచి రాజు హిజ్కియా. హల్లెలూయా. అతడు ఏం చేశాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసం నిన్ను బాగు చేయను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడనుట
అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఎబ్రీ పత్రిక 11:6లో ఈ స్టోరీ ఉంది. దేవుని వద్దకు వచ్చే వాళ్ళు విశ్వాసంతో రావాలి. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యమే. హిజ్కియా విశ్వాసములో ముందున్నాడు. ఏముంది హిజ్కియాకు? విశ్వాసం. విశ్వాసం. రైట్. 4వ వచనం చూద్దాం. హల్లెలూయా. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవత స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇతడు సర్పములను చిన్న భిన్నములుగా చేసెను. ఇశ్రాయేల్ ఇతడు విగ్రహారాధనకు దూరంగా ఉన్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు. హల్లెలూయా. విగ్రహారాధన సంబంధమైన వాటిని పడగొట్టేశాడు. మన ఇంట్లో చాలా విగ్రహాలు ఉంటాయి, మీకు తెలుసా? ఏమా, దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించినా అది విగ్రహమే. నీ బిడ్డను ప్రేమించిన విగ్రహమే, నీ భార్యను ప్రేమించిన విగ్రహమే, నీ ఆస్తి అంతస్తులను ప్రేమించిన విగ్రహమే. దేనిని ప్రేమించినా అది విగ్రహమై కూర్చుంటుంది. జాగ్రత్త. నువ్వు దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించవద్దు. హల్లెలూయా. ఆయన ఆ విగ్రహ సంబంధమైనటువంటి ఉన్నత స్థలములను కొట్టివేసేసాడు. పులి స్టాప్ పెట్టి దేవుని మహిమపరిచాడు. 3వ వచనం చూసి ముగిద్దాం. అదన్నమాట. ఇతడు ఇంకా ఎలాంటి ఈయనలో ఉన్న గుణం ఏంటంటే ఇంకా నీతిమంతుడు. ఏమా అయ్యా, హిజ్కియా ఎలాంటి వాడు? నీతిమంతుడు. నీతి మరణం నుండి రక్షించును. నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. నీతిని అనుసరించాడు, పూర్ణముగా నీతిని అనుసరించాడు. అవినీతిపరుడు కాదు, అన్యాయస్తుడు కాదు, త్రాగుబోదు కాదు, తిట్టుబోదు కాదు, తిరుగుబోదు కాదు, మోసగాడు కాదు, ఎవరు సొమ్ముని ఆశించేవాడే కాదు. యథార్థవంతుడు, నీతిని అనుసరించి బ్రతుకుతున్నటువంటి వాడు హిజ్కియా. హల్లెలూయా. ముగించుకునే టైంలో చివరి మాట 20వ అధ్యాయము 3వ వచనం. 2వ రాజులు 23. హిజ్కియా అంటున్నాడు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు హల్లెలూయా యథార్థవంతుడుగా ప్రవర్తించాడు. సత్యవంతుడుగా ఉన్నాడు. అబద్ధం ఆడడు. మనమేమో నోరిపితే అన్ని అబద్ధాలేనా? అబద్ధం ఆడకపోతే ఎట్లా బతుకుతాము పాస్టర్ గారు అని నువ్వు అంటావు. బతకపోతే సావు, కానీ అబద్ధం ఆడకు. ఏమంటావమ్మా? కైకిలు చేసుకొని బతుకు. నీతిమంతునికి కలిగింది కొంచెమే శ్రేష్టం అని దేవుడు చెప్పిండు. గంగకు పావులు గంటెడైననే చాలు, కడివడనేమి కరిపాలు. పందిలాగా 10 ఏళ్ళు బతకడం కంటే నందిలాగా 4 ఏళ్ళు బతుకు. అబద్ధం ఆడకుండా కొంచెమే సంపాదించుకో చాలు. ఏమంటావు? దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణము కనును. ఇవన్నీ నీకు గుర్తుకు రావా? జాగ్రత్త. దురాశపరుడవై, అబద్ధికుడవై, మోసగాడవై, అన్యాయస్తుడవై, అన్యుల కంటే ఎక్కువ ఘోరమైన పాపాలు చేస్తూ నరకానికి వెళ్ళిపోతారా? తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. ఏమంటావు? తెలిసి ఈరోజు నరకానికి వెళ్ళిపోవడం ఎంత ఘోరం. మారు మనసు పొందాలి మనం అందరం. హల్లెలూయా. హిజ్కియా యథార్థవంతుడుగా సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో. దేవుని దృష్టికి అనుకూలంగా సమస్తము యథార్థంగా నడిచినటువంటి భక్తుడు హిజ్కియా. అందుకనే హిజ్కియాకు దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు
గొప్పగా ఆశ్రయించబడ్డాడు. ఆయుసును కూడా పొడిగించాడు. 6వ వచనం చూడు, దాంట్లో ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుసును. నువ్వు బ్రతకడం నాకు ఇష్టం బిడ్డ. నీలాంటి వాళ్ళు బతకాలరా, నీలాంటి వాళ్ళు బతకడమే నాకు సంతోషం బిడ్డ. ఆ పాపి బతికి లాభం లేదురా, వాడిని ఎప్పుడో గుద్దుతాను ఎత్తి మీద అంటాడు దేవుడు. మారు మనసు పొందుతాడేమని అవకాశం ఇస్తున్నా, కానీ ఎప్పుడో ఒకటి గుద్దుతే అటే పోతాడో అని ఆయన చూస్తుండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవునితోని మనం ఎవరం కూడా కొట్టించుకోవద్దు. ఆయన కొడితే మనం తట్టుకోలేము. ఆయన దయను కోరుకుందాం, ఆయన ప్రేమను కోరుకుందాం, ఆయన కృపను కోరుకుందాం. దేవా, నీ ఆజ్ఞలు అనుసరించి, నీతిని అనుసరించి, యథార్థముగా సత్యముతో నేను బ్రతుకున్నట్లుగా కృప చూపమని ప్రార్థన చేసుకుందాం. అందరికి తల వంచుదామా? ఒక నిమిషం అందరికి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, హిజ్కియా యూదరాజు హిజ్కియా మరి ఎంత యథార్థవంతుడిగా ఉన్నాడో మేము చూసాం తండ్రి. నీతో హత్తుకొని ఉన్నాడు, నిన్ను వెంబడించాడు, ఆజ్ఞలను పాటించాడు, నీతిని అనుసరించాడు, యథార్థతను అనుసరించాడు, సత్యంను అనుసరించాడు. నీ దృష్టికి సమస్తం అనుకూలంగా జరిగించాడు. అతడు నీ మందిరాన్ని బాగు చేశాడు, మందిరం తలుపులు తెరిచాడు, మందిరంలో ఉన్నంత నిషిద్ధమైన చెత్త అంతా తుడిచేశాడు, దీపమును వెలిగించాడు, కృతజ్ఞత అర్పణలు అర్పించాడు, కానుకలు దశభాగమును దేవునికి ఇచ్చాడు. అతనిలో ఉన్నటువంటి సుగుణములు ఎన్నో అద్భుతమైన సుగుణములు ఉన్నాయి. అందుకనే హిజ్కియాను అతి విస్తారముగా ఆశీర్వదించావు ప్రభువా. ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా, అన్ని విధములుగా హిజ్కియాను ఆశీర్వదించావు. శత్రువుల మీద జయమిచ్చావు. హిజ్కియా చేసిన సర్వ ప్రయత్నములన్నిటిలో కూడా అభివృద్ధినిచ్చావు. హిజ్కియా చేసిన సర్వ ప్రయత్నములన్నిటిలో అభివృద్ధినిచ్చావు. అతడు వెళ్ళిన చోటనెల్లా జయం పొందిండు. అతడు వెళ్ళిన చోటనెల్లా జయం పొందిండు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతడు జయం పొందెను. దేవుని బిడ్డలారా, మనందరికీ దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఇలాంటి సుగుణములు కలిగి ఉండాలి. ఇలా కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.